9 టీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. ఫిబ్రవరి 28 గురువారం నాడు టైలర్స్ డే ఆహ్వానం పలికిన ఆదోని మండలం టైలర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. ఆదోని పట్టణ మరియు మండల టైలర్ సోదరులకు ఆహ్వానం పలికారు. టైలర్స్ డే వేడుకలను అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, టైలర్స్ అందరూ తమ షాపులను మూసివేసి టైలర్స్ డే వేడుకల్లో పాల్గొనవలసిందిగా మనవి చేశారు. టైలర్స్ యూనియన్ ఏర్పడిన తరువాత సామాజిక కార్యక్రమంలో భాగంగా 200 మంది మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇవ్వడం జరిగిందని, 20 మంది టైలర్ సోదరులకు సహాయ సహకారములు అందజేయడం జరిగిందని మరియు 80 మంది టైలర్ సోదరులకు ప్రభుత్వం G+3 గృహాలలో కూడా మంజూరు చేయడం జరిగిందని తెలియజేశారు. ఎన్నో సంవత్సరాలుగా టైలర్స్ ఎదురు చూస్తున్న టైలర్స్ ఫెడరేషన్ సహకారమైందని, టైలర్ సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టైలర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి సంక్షేమం కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించి టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ గా ఆకాశపు స్వామిని తాడేపల్లిగూడెం నుంచి నియమించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమం KGN ఫంక్షన్ హాల్ నందు ఫిబ్రవరి 28 గురువారం నాడు ఉదయం 12 గంటలకు ప్రారంభమవుతుందని తెలియజేశారు. ఆహ్వానం అందరికీ. ప్రతి సంవత్సరం లెక్క ఈ సంవత్సరం కూడా టైలర్స్ డే జరుపుకుంటున్నాము. వేదిక KGN ఫంక్షన్ హాల్కి ఈ తిరిగి మార్చబడినది. దయచేసి మీరు అందరూ టైలర్ సోదరులు సహకరించి మీ విలువైన సమయాన్ని తీసి మా టైలర్ సోదరుల కోసం, మా అసోసియేషన్ కోసం, మా టైలర్స్ డే కోసం అందరూ కలిసికట్టుగా వచ్చి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. టైమింగ్ 11 గంటలకి స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నము భోజనములు కూడా ఉంటాయి. దయచేసి మీరు అందరూ ఒకరికొకరు పిలుచుకుని వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. రైట్, మీ పేరు? डी मोइन. आधुनिक टाइलर एसोसिएशन की तरफ से इस साल भी टाइलर एसोसिएशन मनाया जा रहा है. KGN फंक्शन हॉल में बरोज जुमेरात 5 तारीख को सुबह 11 बजे प्रोग्राम रहेगा. तमाम टाइलर से गुजारिश की जाती है कि आप सब अपने अपने दुकानें बंद करके टाइलर डे में शामिल होकर ये प्रोग्राम को कामयाब करें. और इस प्रोग्राम में चीफ गेस्ट के तौर पे डॉक्टर संजीव कुमार सर आ रहे हैं कर्नूल से, जो आयुष्मान हॉस्पिटल के मालिक हैं, और वो चीफ गेस्ट आ रहे हैं. तमाम टाइलर से गुजारिश की जाती है कि आप इस कार्यक्रम को कामयाब करें. तुम्हारा नाम? मेरा नाम खालिद बादशाह.